బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. వచ్చారు వారందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ ఒంగోలు జిల్లాకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ మేము వైజాగ్లో పెట్టుకున్నాం. అది మరి ద్వితీయ విఘ్నం లేకుండా ఇక్కడ కూడా అంతకు కంటే బాగా జరిగిందని నేను భావిస్తున్నా. దానికి మీ అందరికీ ఉత్సాహం అనే నేను అనుకుంటున్నా. మరి ఇలాంటి ఉత్సాహం మనము మునుముందు కూడా మరి కొనసాగించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ మంచి ఆలోచన విజయవాడలో పుట్టింది మన రవీంద్రబాబు గారు. అలాగే విజయవాడలోని పెద్దలందరూ అందరము కూర్చొని మనం ఏదైనా ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా భావితరాలకు ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ట్రస్ట్ రూపాంతరం చెంది మరి ఈనాడు దాదాపు 30-35 లక్షల రూపాయలు కూడా వసూలయ్యాయి. ఇదంతా కూడా మన సంఘంలో ఉన్న పేద విద్యార్థులకి, అర్హులైన వారికి తప్పకుండా అందించి వారి జీవితాలు ఎంతో గొప్పగా ఎదిగేందుకు తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఇందాకే చూసాం, మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారు మన కులంలో. వారికి కొంచెం మనం చేయందిస్తే, చేయూతనిస్తే తప్పకుండా ఇప్పుడు మాకంటే ఇంకా గొప్ప స్థాయిలకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. మరి ఈరోజు దాతలు చాలా చక్కగా ముందుకు రావడం, చక్కగా అనౌన్స్ చేశారు. వాటిందరూ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేస్తున్నా. అలాగే ఆంధ్రప్రదేశ్ భాగంగా నాయకులైన కమ్యూనిటీ సంబంధించి వెల్ఫేర్లో భాగంగా
కమ్యూనిటీలో ఉన్న అత్యంత పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఆర్థిక సహాయం దిశగా ఎస్పెషల్లీ విద్యారంగంలోనూ అట్లాగే ఉపాధి రంగంలోనూ ఆ కుటుంబాల చదువుతున్న విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా అయితే జాబ్స్ పరంగా వాళ్ళకు కోచింగ్ కూడా ఆర్థిక సహాయం అలాగే కమ్యూనిటీలో పూరెస్ట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వైద్యపరంగా ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు వైద్యపరంగా కూడా కొన్ని రేరెస్ట్ కేసెస్తో కూడా మనం ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కర్పూరి ట్రాక్టర్ ట్రస్ట్ దాంట్లో భాగంగా ఒక మీటింగ్ మనం రీజనల్ మీటింగ్ వైజాగ్లో అయిపోయింది. సెకండ్ మీటింగ్ ఒంగోలులో మనం కండక్ట్ చేశాం. ఈరోజు ఒంగోలు జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కమ్యూనిటీ సంబంధించిన అలాగే నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఒంగోలు జిల్లాలో సంబంధించి ఈ 10th క్లాస్లో మంచి మార్క్స్ 5 మార్క్స్ సంపాదించిన విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమం ఇట్లా రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలను కండక్ట్ చేసి కమ్యూనిటీ వెల్ఫేర్లో భాగంగా ఈ ట్రస్ట్ రాబోయే రోజుల్లో ఇంకా మెంబర్షిప్ని మనం పెంచడం కాకుండా వెల్ఫేర్ యాక్టివిటీస్ త్వరలో నెక్స్ట్ ఇయర్లో ఒక ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనం మోడాలిటీస్ తయారు చేసి ట్రస్ట్ ద్వితీయ ప్రాంతీయ సమావేశం ఇక్కడ ఒంగోలులో జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం సంబంధం గురించి ప్రత్యేక కార్యక్రమాల విధానం గురించి కూడా ఒక చర్చ ఈ చర్చలో పాల్గొన్న సభ్యులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ట్రస్ట్కి డొనేషన్స్ మెంబర్షిప్ చేరారు. ఇది చాలా సంతోషంగా జరిగింది. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఇది న్యాయ బ్రాహ్మణుల కొరకు న్యాయ బ్రాహ్మణులచే నిర్వహించబడుతుంది. దీర్ఘకాలికంగా పనిచేయడం కొరకు ట్రస్ట్లో అందరు మెంబర్లు కలిసి దీన్ని అన్ని రకాలుగా విధానాలు తయారు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఇట్లా సమావేశాలు నిర్వహించి ట్రస్ట్ యొక్క విధానాలు నిర్వహించి దీర్ఘకాలికంగా పనిచేయడానికి మేము కూడా ముందుకెళ్తానికి కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు విజయం చేసిన ఒంగోలు నాయకులకు కార్యకర్తలకి అందరూ కూడా అభినందనలు. అట్లానే పత్రికా విలేకరులకి అందరూ కూడా కృతజ్ఞతలు.